దేశము ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము మీ సన్నిధికి వచ్చేసి కేవలం మట్టి శరీరం మాత్రమే ఒక్కసారి దేవుడు నీ అంత విశ్వాసం వచ్చిన వాడు చనిపోయినట్టు బ్రతుకుతాడు. ఒక రోజు నువ్వు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. ఆయన మళ్ళీ కలుసుకునే ఆ ధన్యత భాగ్యం నేను నమ్ముకున్న బిడ్డలకు నువ్వు అనుగ్రహించినావు. ప్రభా నీ బిడ్డలు తండ్రి ఇంతవరకు కంటికి ప్రకాశం కాపాడు వాడు ప్రభాకరు తమ్ముడు ఎంత ప్రయాసపడ్డాడు. ఆయన ర్యాలీని చేస్తూ అదంతా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఎంతో అవస్థపడ్డది, ప్రయాసపడ్డది. కానీ ఇప్పుడైతే నీ దగ్గర నీ విశ్రాంతి పొందుతావు. అక్కడ ఈ అవస్థ లేదు, ఈ బాధ లేదు. ఆయన ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ బాధ. నీ దగ్గరికి వచ్చినాక ఎంతో విశ్రాంతి ఉంటుంది. కాబట్టి నీ బిడ్డలు ప్రభా నీ కుమారుని తండ్రి మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, కన్నీళ్ళు తుడవండి. ప్రభా మీ హస్తాలకు అప్పగిస్తున్నారు ఈ భూస్థాపన ఈ సమాధి కార్యక్రమాన్ని అంతా నాయన మీరే ప్రభా మీరు తండ్రి మీ యొక్క సూపర్విజన్లోని ఆధీనంలోనే అంత చక్కగా జరిగించి ఈ నామానికి మహిమ ఈ కుటుంబానికి ఓదార్పు ఆదరణ దొరికేలాగా మీరు సహాయం చేయండి. కేవలం మా దగ్గర ఉన్న నీ భౌతిక గాయం నాయన ఇది కేవలం మట్టి శరీరం. ఆయన మీరు మట్టి కాబట్టి మట్టిలోనే వెళ్తారని సెలవిచ్చినారు. ఈ మట్టిలో కలిసింది ఆత్మ దేవుని దగ్గర వెళ్ళిపోతుందని ప్రసంగాలను చూస్తున్నాం. నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డను ఆయన అక్కడ విశ్రాంతి పొందుతాం. కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కన్నీళ్ళు దుర్వండి, ఓదార్చండి, ఆదరించండి, ధైర్యపరచండి. యేసు నామమున అడుగుతున్నాం.